మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవలి యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడి యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశికి రాశాధిపతి వచ్చి కుజుడు. ఈ మేషరాశిలోకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదము మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి కానీ చూసుకుంటే ఈ రాశి వారికి మనకి ప్రతి పనిలోనూ కూడా కొంచెం ఆటంకాలు ఏర్పడుతూ కనపడినా ప్రతి పని కూడా చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కడైనా పని ఆగిపోతోంది, లేకపోతే ఈ పని అవ్వడం లేదు అని నిరుత్సాహం ఎక్కడా పడకుండా ప్రతి పనిని కూడా చాలా పట్టుదలతోనూ దాంతోనూ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాశ్యాధిపతి వచ్చిన మీకు కుజుడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అందులో సోదరుల యొక్క విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా వహించాలి. ఎందుకంటే ఈ అన్నదమ్ములతోనూ అప్పచెల్లెలతోనూ మాట్లాడేటప్పుడు అంటే కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అలాగే ఇంకా వీళ్ళతో పాటుగా ఏదైనా ముఖ్యమైన పనులు చేపట్టాలనుకున్నప్పుడు కూడా కాస్త అనుభవజ్ఞ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది ఉత్తమమైన విషయంగా చెప్పవచ్చు. అలాగే ఎక్కడైనా డబ్బులు పెట్టాలన్నా, లేకపోతే ఎవరికైనా అప్పులు ఇవ్వాలన్నా, అంటే స్నేహితులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మాకు కాస్త కొంచెం డబ్బు అవసరమైంది, అప్పులు ఇవ్వండి అని ఎవరైనా అడిగినా కూడా అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. మీరు ఏదైనా లోన్ల కోసం, అంటే ఏదైనా స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలన్నా ఇలాంటి విషయాల్లో లోన్కి ఏమైనా అప్లై చేసుకుంటే మాత్రం ఆ లోన్లు రావడం అనేది జరుగుతుంది. కానీ అనవసరమైన అప్పులు చేయడం అనేది కూడా మంచి పద్ధతి అనేది కాదు. కాబట్టి ఎందుకంటే ఈ మాసంలో ఈ షష్టగ్రహ కూటములు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మిశ్రమ ఫలితాలే ఈ మాసంలో ఈ మేషరాశి వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ ముఖ్యంగా ఈ బ్యాంకుకి సంబంధించిన వాటిల్లోనూ, ఈ ఐటీ రంగాల్లో ఇలాంటి వాటిలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది. అలాగే కొన్ని సమయాలలో అనుకోని ప్రభావాలు, అంటే స్నేహితుల వల్ల కావచ్చు, లేదా బంధువుల వల్ల కావచ్చు, కొన్ని అపాయానికి సంబంధించిన నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు ఏం చెప్పినా కూడా మేషరాశి వారు ఈ మార్చి మాసంలో ముఖ్యంగా ఆలోచించి 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది మంచిది. లేకపోతే అనవసరమైన ఏదైనా ఇబ్బందులకు కానీ అపాయాలకు కానీ అంటే కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అలాగే కొన్ని సమస్యల నుండి కూడా బయటపడడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వ్యయ స్థానంలో ఎక్కువ గ్రహాల యొక్క సంచారం అనేది ఉంటుంది కాబట్టి ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త వహించుకోవాలి. అలాగే ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, నూతన పరిచయాలు లేదా సమాజంలో ఉన్నత వ్యక్తులను కలుసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ యొక్క పరిచయాలు కానీ, ఈ యొక్క కలయికలు కానీ మీ జీవితానికి కానీ లేకపోతే మీ పర్సనల్ లైఫ్కి కానీ ఇబ్బందులు లేకుండా ఉండేటట్టుగా
చూసుకోవడం అనేది ఉత్తమం. అలాగే స్థిర చరాస్తులు కొనుగోలు చేయాలనే విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు వహించుకుంటూ ఉండడం అనేది మంచిది. మొత్తం మీద వివాహం కాని స్త్రీలు ఎవరైనా, పురుషులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి వివాహం అయ్యే సూచనలు ఉన్నా కూడా మధ్యలో ఆటంకాలు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క విషయాల్లో జాగ్రత్త అనేది వహించాలి. అలాగే నూతన పెట్టుబడులు పెడతారు, అంటే ఇన్వెస్ట్మెంట్ విషయాల్లో ఇబ్బంది ఏమీ లేదు. కానీ పెట్టేటప్పుడు ఆ యొక్క కంపెనీలు కానీ లేకపోతే వాటి యొక్క ఎక్కడైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టేవి ఎంతవరకు జెన్యూన్ అవి ఇలాంటివి మాత్రం తప్పనిసరిగా చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి. అలాగే వ్యయ స్థానంలో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసంలో కాస్త దూర ప్రయాణాలు చేయడం, ప్రయాణాల్లో అలసటలు ఇలాంటివన్నీ కూడా కనపడడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క మార్చి 15 తర్వాత నుండి కూడా ఈ రవి మార్పు ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఏదైతే మనం వాహనాలు కానీ కొనుక్కోవాలన్నా లేదా అమ్మాలన్నా ఇలాంటి విషయాలలో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ ఏదో పంచమ స్థానంలో కేతు యొక్క సంచారము ఇవన్నీ కూడా మనకి పంచమ స్థానాధిపతి అయిన రవి ఎప్పుడైతే మీకు వ్యయ స్థానంలోకి వస్తున్నాడంటే సంతాన విషయాలలో కొద్దిగా జాగ్రత్త వహిస్తూ ఉండండి. వాడి విద్య, ఉద్యోగం ఇలాంటి విషయాల్లో కూడా జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అన్ని రంగాల వాళ్ళకి కూడా సామాన్యమైన ఫలితాలు మాత్రమే ఈ మార్చి మాసంలో ఇక్కడ గోచరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మేషరాశి వాళ్ళకి కాస్త గ్రహాలు ఎక్కువ వ్యయ స్థానంలో ఉండడం వల్ల, ఎందుకంటే లాభస్థానం నుంచి ఎప్పుడైతే రవి కూడా మారిపోతాడో కొంచెం పనుల్లో ఆలస్యాలు కావచ్చు, బద్ధకం కావచ్చు, లేకపోతే 1కి 10 సార్లు అవ్వడం, హాస్పిటలైజేషన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్త వహించుకుంటూ ఉండడం, ఎక్కువగా సూర్య ఆరాధన చేసుకుంటూ ఉండడం, గ్రహాలు ఎక్కువ వ్యయస్థానంలోనూ ఇలాంటి ఈ గ్రహకూటములు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ మాసంలో ముఖ్యంగా దుర్గా ఆరాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం, శివారాధన చేయడం ద్వారా ఆరోగ్య సమస్యల నుండి అలాగే శత్రుబాధల నుండి కూడా దూరం అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలు మేషరాశి వాళ్ళు జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఈ మాసంలో కొంత ఏదైతే వ్యతిరేక ఫలితాలు ఉన్నాయో అవి తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.